నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. అల్లూరు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. మృతులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. అరకు నుంచి భద్రాచలం వెళ్తున్న చిత్తూరు బస్సు ప్రమాదానికి గురైంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాసేపట్లో మంత్రులు అనితా, సంధ్యారాణి ఘటనా స్థలానికి వెళ్లనున్నారు. ఈ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారని, పలువురు మృతి చెందగా గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించామని అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. సహాయక చర్యలు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కూడా ప్రమాద ఘటనపై స్పందించారు. ఈ దుర్ఘటనలో పలువురు మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందడం కలిచివేసిందన్నారు. సహాయ కార్యక్రమాలు వేగంగా జరిగేలా చూడాలని చెప్పారు. మిస్సెస్ రమణి బస్సులో నాకు యాక్చువల్గా 32 మెంబర్స్ నాకు తెలీదు. మేము లాస్ట్ ఎక్కినాము. అక్కడ టర్నింగ్ లో బ్రేక్ ఫెయిల్ అయిందో ఏమో. 6th నైట్ సండే సాటర్డే ఈవినింగ్ బయలుదేరాము. 7th వచ్చి మార్నింగ్ కోటప్పకొండ. ఇట్లా వరుసగా తీసుకుంటూ నిన్న అరకు వ్యాలీ పోయేసి రిటర్న్ వచ్చింది. నైట్ అరకు వ్యాలీ నుంచి ఈ ఘాట్ లో ఇట్లా వచ్చేటప్పుడు జరిగింది. మేము భద్రాచలానికి చూసుకొని మళ్ళీ శ్రీశైలం పోవాలనేసి అనుకున్నాం. అది ఇక్కడ ఫెయిల్. అది ఎట్లా ఫెయిల్ అయిందో తెలియదు. 2 డ్రైవర్లు ఉన్నారు. ఒక డ్రైవర్ అది బ్రేక్ ఫెయిల్ అయింది అంటాడు. మనకి తెలీదు. ఉన్నటువంటి వాడు అయ్యా న్యూట్రల్ లో వేయద్దు అనేసి అంటాడు. తెలియదు. మేము ఫ్రంట్ లో ఉన్నాం. బ్యాక్ రెండో సీట్. చిత్తూరు కొంగారెడ్డి ప్రాపర్టీ రిటైర్డ్ టీచర్స్. గుడిపల్లి మండలము మా ఫ్రెండ్స్ జట్లో టూర్ పోయేదానికి వచ్చినాము. ఇక్కడంతా విజయవాడ అంతా చుట్టుకొని వచ్చినాము. శనివారం వచ్చింది. 1 వారం అవుతుంది రేపటికి. ఇక్కడ భద్రాచలం పోయేదానికి వచ్చి ఇట్లా చేసేసిన వాళ్ళు. ఇది 4 గంటలు సార్. పొద్దున్నే 4 గంటలు. భద్రాచలం పోయేదానికి పోతా ఉంటుంది సార్. ఇక్కడ అది ఇంకొక గుడి ఉంది కదా, అది ఆ గుడి పేరు నాకు తెలియదు. ఆ గుడికి పోయి వస్తా ఉన్నాం వాపస్సు. ఇక్కడ పోయి భద్రాచలం పోయేటప్పుడు ఇట్లా అయింది. 10 మనిషి, మా ఫ్రెండ్లంతా 10 మనిషి. మేము కుప్పం నుంచి వచ్చినాం. కుప్పం గుడిపల్లి చిన్నబల్లపల్లి మాది. నుంచి వస్తున్నాము మేము యాత్ర చూడడానికి. 2 డ్రైవర్లు ఉన్నాము. అరకు నుంచి వైజాగ్ చూసుకుని అరకు నుంచి భద్రాచలం వెళ్లే దారిలో చింతూరు దగ్గర ఘాట్ సెక్షన్ లో బండి యాక్సిడెంట్ అయింది. అంతే. దేనివల్ల అయిందండి? బ్రేక్ ఫెయిల్ అయిందా? బ్రేక్ ఫెయిల్ అండి. బండి కంట్రోల్ తప్పైంది. బస్సులో 37 మంది ఉన్నామండి. డ్రైవర్లతో పాటు 2 డ్రైవర్లతో పాటు. డ్రైవర్లు ఇద్దరు సేఫే? సేఫే అండి. అంటే మీరు మలుపు ఫీల్డ్ లో ఉన్నారు? నేను పక్కన కూర్చోన్నానండి. ఇంకో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తాను. అంటే చీకటి బాగా కంట్రోల్ తప్పారా? కంట్రోల్. స్టీరింగ్ కంట్రోల్ తప్పిందా? అది మామూలుగా స్టీరింగ్ కంట్రోలేనా? ఒక బండిగా బ్రేక్ కూడా కొంచెం నిల్లేదని మా వాడు అంటున్నాడు. బ్రేక్ ఫెయిల్.
ఇది అనుకోకుండా ఇది భద్రాచలం అంటే సరే అనేసి రాత్రి పర్మిట్ కట్టి తీసుకుని వస్తూ ఉంటాం. ఒక్క భద్రత చూసుకుని మళ్ళీ ఇట్నే రిటర్న్ కావాలనేసి. ఎన్ని గంటల ప్రాంతంలో యాక్సిడెంట్ అయింది? 4:20 అట్లా ఉండదు. దేనివల్ల అయిందండి? అది నేను కింద వెనకాల ఉంది సార్. నేను డ్రైవర్కి చెప్పిగానే పక్కనే కూర్చొని ఉంది. కడాన వాడు వచ్చి 3:30కు ఎప్పుడు పడుకోపోనా అన్నాడు. 9 మంది అంటారు. ఎన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించారు? అన్నీ సార్. ఏమిటి? అమరావతి, మంగళగిరి, కోటప్పకొండ, ద్వారకా, తిరుమల, విజయవాడ, భీమవరము, పాలకొల్లు, సామర్లకోట, దాక్షారామము, అంతర్వేది, ఇది అరకులోయలు, అరసోలి సూర్యదేవాలయము, శ్రీకూర్మము, ఇవన్నీ చూసుకొని ఇట్లా వస్తూ ఉన్నాను. శ్రీశైలము, మహానంది, ఇది వెనక్కి వచ్చింది ఇవ్వండి. వెనక్కి వచ్చింది ఇవ్వండి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ ప్రమాదంలో చోటు చేసుకున్నటువంటి ఘటన మనం చూస్తున్నాము. ప్రమాదంలో చాలా మంది మృతి చెందారు అంటున్నారు. ఎంతమంది మృతి చెందారు, అసలు ఆ వివరాలేంటి? జ్యోతి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడడంతో మొత్తం 900 వరకు ఇప్పటి వరకు మృతి చెందినట్లు కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద చిత్తూరు నుంచి మారేడుపల్లి వెళ్తున్న బస్సు ఘాట్ రోడ్డు వద్ద లోయలోకి దూసి వెళ్ళిపోవడంతో సంఘటనా స్థలాన్ని వద్ద ప్రయాణికులు అహంకారాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది వెంటనే విషయం తెలుసుకున్న స్థానికులు కావచ్చు, అదేవిధంగా పోలీసులు సహాయక చర్యలు అయితే పూర్తి స్థాయిలో చేపట్టారని చెప్పారు. నిండుగా ప్రయాణిస్తున్న ఈ బస్సులో మొత్తం భద్రాచలం ఆలయానికి చేరుకొని అన్నవరం వెళ్తకుండా ఈ ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క ఈ బస్సులో 2 డ్రైవర్లు 35 మంది ప్రయాణికులతో సహా మొత్తం 37 మంది ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ ప్రమాదానికి గురి అయిన బస్సు మాత్రము చిత్తూరు జిల్లాకు చెందిన విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. ప్రమాదంలో చిత్తూరు మారేడుపల్లి మధ్య పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయిందనేసి వాటన్నింటి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్ ను కూడా నియంత్రిస్తున్నారు. మరోపక్క బస్సు యజమాని ఏకేమూర్తి కావచ్చు, అదేవిధంగా ట్రావెల్స్ ఏజెంట్ వజ్రమూర్తి 6వ తేదీ సాయంత్రం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం నుండి ఆధ్యాత్మిక టూర్కు అనే ప్రయత్నంతో బయలుదేరిన బస్సు ఒక్కసారిగా ఈ బస్సు ప్రమాదం చోటు చేసుకోవడంతో మొత్తం మీద 9 మంది అక్కడ మరణించినట్టు తెలుస్తుంది. మరోపక్క ఏదైతే క్షతగాత్రులందరినీ కూడా చింతనూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇది పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో వరుసగా చోటు చేసుకుంటున్న ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరోపక్క ఐటీ శాఖ మంత్రి లోకేష్ కూడా ఇప్పటికే స్పందించి సంఘటనా స్థలానికి ఇప్పటికే హోంమంత్రి అనితతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకుని ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పలకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మారేడుపల్లి బస్సు ప్రమాదం ఘటనపై రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవితో పాటు హోంమంత్రి అనిత, ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారితో చిత్తూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ రెడ్డి కూడా ఫోన్ లో మాట్లాడి ప్రమాదం సంబంధించిన వివరాలు అయితే అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రమాద స్థలం చింతూరు మారేడుపల్లి మధ్య దట్టమైన కింకారణ్యంలో ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరోపక్క చింతూరు నుంచి 25 కిలోమీటర్ల దూరం, అదేవిధంగా రంపచోడవరం నుంచి 55 కిలోమీటర్ల దూరం మధ్యలో ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా నాయకులు అయితే చెప్తున్నారు. అయితే మొత్తం మీద సమాచారం మేరకు మనం చెప్పుకున్నట్టు మొత్తం 9 మంది చనిపోయారు. మిగతా 8 మంది మృతదేహాలను చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే 22 మంది క్షతగాత్రులను అక్కడే అదే హాస్పిటల్కి తరలించి చికిత్స మాత్రం అందిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో సిగ్నల్స్ లేకపోవడం, మరోపక్క సమాచారం ఆలస్యంగా అందడంలో స్థానిక శాసన ఆదేశాల మేరకు చింతూరు తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా అక్కడికి చేరుకుని ప్రస్తుతం సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ
వరుస బస్సు ప్రమాదాలతో ఆంధ్రప్రదేశ్ మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడతా ఉందని చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన బస్సు ప్రమాదం మరోసారి అల్లూరు జిల్లాలో ఇలాంటి సంఘటన జరగడం నిజంగా పూర్తి స్థాయిలో ఇది చాలా దిగ్భ్రాంతికరణం అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. మనం చెప్పుకున్నట్టు ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ చిత్తూరు జిల్లాకి సంబంధించిన ఈ ట్రావెల్స్ బస్సు 6వ తేదీ బయలుదేరి ఈ విధంగా ప్రమాదానికి గురవడం నిజంగా ఒక్కసారిగా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. అక్కడ దీని మీద ట్రావెల్స్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? అంటే ప్రస్తుతానికి ఈ బస్సు యజమాని ఏకే రామమూర్తి, ట్రావెల్ ఏజెంట్ గా వజ్రమూర్తి అనేది మాత్రమే తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఆ పరారీలో ఉన్నారా లేకపోతే ఏందనేది కూడా పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. ఎందుకంటే ఈ బస్సు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది దాంట్లో కూడా పూర్తిగా అధికారులు అయితే సమాచారం అయితే రాబడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగిన స్థలంలో సిగ్నల్స్ లేకపోవడం, మరోపక్క పొగమంచు కావడం అనేది అక్కడున్న స్థానికులు అయితే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇలాంటి కారణాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే బస్సులు ఫిట్నెస్ ఏమైనా ఉందా అనే కాలంలో కూడా ఇప్పటికే ఆర్టీఓ అధికారులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇదేమైనాటికి పూర్తి స్థాయిలో జరిగిన ఈ ప్రమాదం ప్రాణాలు అయితే కోల్పోయారు. వాళ్ళకి తిరిగి రాని లోకాలకు పోయినారు. ఎందుకంటే దైవ దర్శనానికి వెళ్ళిన వీళ్ళందరూ కూడా కాండ్రాని లోకాలకి వెళ్ళారని చెప్పేసి అక్కడున్న మృతులు సంబంధించిన బంధువులు కావచ్చు పూర్తి స్థాయిలో అక్కడ ఆర్ధనాదాలతో హోరెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. జ్యోతి, అయితే బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు ఎవరైనా దీని మీద స్పందించగలుగుతున్నారా ప్రమాదం మీద? అక్కడున్న స్థానికులు మాత్రం కొంతమంది చెప్తున్నారు ఈ ప్రమాదానికి గల కారణం బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమే దీనికి కారణం అనేసి కూడా చెప్తున్నారు. అయితే మృతులు వివరాల్లోకి వెళ్తే ఒకసారి దుర్గాప్రసాద్ దాసరవల్లి గ్రామము, అదేవిధంగా రాగుదూరు మధు, శ్రీకళ, సునంద, అదేవిధంగా శివశంకర్ రెడ్డి, ఉమామేశ్వరి వీళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ దైవ దర్శనానికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అంటే మొత్తం మీద ఈ ప్రమాదం సంబంధించి పూర్తి స్థాయిలో 9 మంది ఇప్పటి వరకు చనిపోయినారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందనేసి అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే ఒక బస్సు ఆ లోయలో పడిపోయిన దృశ్యాలు కూడా ఏ విధంగా ఉన్నాయో కూడా మన పక్కన దృశ్యాలు అయితే చూడొచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా మలుపు తిరుగుతున్న సమయంలో ఒక్కసారిగా బస్సు పైనుంచి పడిపోవడం, అక్కడి నుంచి ఒక్కసారిగా ఈ బస్సులో ప్రయాణిస్తున్న అంటే పూర్తి స్థాయిలో ఆ బస్సులో కూడా నిండుగా బస్సు నిండా ప్రయాణికులు కూడా ఉన్నారని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ సంఘటన మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరిని కలిసివేసిందనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు గతంలో జరిగిన బస్సు ప్రమాదం మరోసారి ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం, ఒక్కసారిగా బస్సులో ప్రయాణించాలంటేనే ప్రతి ఒక్కరు భయపడే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. జ్యోతి, అయితే ఇక్కడ మితిమీరిన వేగం కానీ లేదా డ్రైవర్ నిర్లక్ష్యం అలాగే కమ్ముకున్న మంచులు వీటిలో ఏవి ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణాలు అయి ఉండొచ్చు? ప్రధానంగా ఒకటైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది అనేసి అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే దీని పూర్తి స్థాయిలో ఆ ఘాట్ రోడ్ లో పొగమంచుకు కారణం కావచ్చు. మరోపక్క ఆ ఘాట్ రోడ్ కి సంబంధించి సిగ్నల్స్ అంటే ఏ పక్క నుంచి ఏ పక్క వెళ్ళాలని చెప్పేసి ఆర్టీఓ అధికారులకు సంబంధించిన కొన్ని సిగ్నల్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఎల్లో స్టిక్కర్స్ ఉంటాయి రోడ్డుకి ఇరువైపులా. ఇలాంటివి ఏవి కూడా ఆ ఘాట్ రోడ్ లో లేవు. దీనికి సంబంధించిన ప్రమాదానికి ఒక కారణం అయితే మరోపక్క డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి కారణం అనేసి కూడా అక్కడున్న స్థానికులు కావచ్చు, అదేవిధంగా బస్సులో ప్రయాణిస్తూ కొంతమంది ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ ప్రమాదం అంటే ఈ పొగమంచు ఉన్నప్పుడు కావచ్చు, అదేవిధంగా మలుపులు ఉన్న చోట్ల చాలా నిదానంగా వెళ్లాల్సి ఉంటుంది. అలాంటిది ఒక్కసారిగా ఈ ట్రావెల్స్ బస్సులో అవగాహన లేకపోవడమో లేకపోతే ఇక్కడి నుంచి ఎప్పుడో ఒకసారి కొత్త డ్రైవర్లు పెట్టి వెళ్ళడము అనేది పూర్తి స్థాయిలో ఈ చిత్తూరుకి సంబంధించిన ట్రావెల్స్ ఏజెంట్ రామూర్తి కావచ్చు, అదేవిధంగా వాళ్ళు అడిగి పూర్తి వివరాలు అయితే రాబడుతున్నారు. ఎందుకంటే ఈ బస్సు డ్రైవర్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ డ్రైవర్స్ గా ఉండాలి. అదేవిధంగా ఒక చోట నుంచి వెళ్ళాలంటే వాళ్ళకి హెవీ లైసెన్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా లేవనేది కూడా అధికారులు అయితే క్షుణ్ణంగా అయితే పరీక్షిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క అధికారులు అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా స్పందించారు. ఇమీడియట్ గా సంఘటనా స్థలానికి హోంమంత్రితో సహా ప్రతి ఒక్కరూ వెళ్ళి అక్కడ సహాయక చర్యలు చేపట్టి ఎవరైతే ప్రమాదానికి గురి అయినారో వాళ్ళందరికీ ఆదుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు కూడా అందినట్టు మనకు తెలుస్తుంది. జ్యోతి, కిరణ్, బస్సు కంప్లీట్ గా కండిషన్ లో ఉందా లేకపోతే ఫిట్నెస్ సమస్యలు ఏమైనా ఉండొచ్చు అని సందేహాలు ఏమైనా వ్యక్తం అవుతున్నాయా?
ఇప్పటికే మనం చెప్పుకున్నట్టు రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆర్టీఓ అధికారులు అక్కడికి చేరుకున్నారు. బస్సు ఫిట్నెస్ యొక్క వివరాలు కూడా అడిగి తెలుసుకుంటా వస్తున్నారు. ఎందుకంటే బస్సు ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి గతంలో జరిగిన ప్రమాదం ఏదైతే చోటు చేసుకుందో అలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో గత నెల రోజుల నుంచి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కి ఎప్పటికప్పుడు ఆర్టీఓ అధికారులు తనిఖీ చేస్తూ వచ్చినారు. ఫిట్నెస్ కావచ్చు, అదేవిధంగా బస్సు ఒక్కసారిగా పూర్తి స్థాయిలో ఏసీలు నింటే దాంట్లో ఏ విధంగా అద్దాలు పగలగొట్టి బయటికి రావాలి అనేది పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నా కానీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పూర్తి స్థాయిలో ఒక్కసారిగా ప్రయాణికులు అంటే ఆంధ్రప్రదేశ్ లో బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురి అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. నెల్లూరు నగరంలో పొలిటికల్ హీట్